బాబు రెడీ బాబు. కట్ కెమెరా యాక్షన్. అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి లాంగ్ వీకెండ్ అనమాట. బయటికి ప్లాన్ చేసినాం. బాయ్ శరత్ బాయ్, మస్తు మంచోడు, చూస్తే అర్థమవుతుంది ఆల్రెడీ ఎంత స్మార్ట్ ఉన్నాడు. ఇప్పుడు తుక్కు కూడా పోతున్నాం. ఇంకా మేము ఇద్దరం అయితే నన్ను అయితే ఫస్ట్ పిక్ వేసుకున్నాడు. తుక్కు కూడా ఇంకొక ఎంతమంది బాయ్, ఇంకొక 6 మంది ఉన్నారు. తుక్కు కూడా 6 మంది ఉన్నారు. వాళ్ళని పిక్ చేసుకొని డెస్టినేషన్ నాకు కూడా తెలియదు. మేబీ టెంపుల్స్ అనే అనుకుంటున్నాం. ఇలా సోమవారం కదా, మంచిగా తూడకైతే రీచ్ అయినాం. ఇప్పుడు మన వాళ్ళందరినీ పికప్ చేసుకొని స్వర్ణగిరికి స్టార్ట్ అవుదాం. అక్కడ నుంచి వాళ్ళు గల్లీలలో ఉన్నాయి, ఇంకా లొకేషన్ రాలే వాళ్ళది. లొకేషన్ వచ్చిన వల్ల సీదా ఇంటికి పోయి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. హైబీ తాడు దాడా ప్రశాంత్ అంటే ప్రశాంత్ బాయ్ ఒక్కసారి ఇటు చూడొచ్చుగా. ఇక హైబీ తాడు డాను ముగ్గురం అయినాం ఆల్రెడీ. ఇంకా ఉన్నారు ఇక పిల్లగాళ్ళు బయటికి వెళ్ళు. నైట్ అసలు నిద్రే లేదు. 9:30 అని చెప్పిండు మనోడు. 9:30 అయింది. 9:30 ఎన్నిటికి? నేను 6 o'clock నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నా. అనుకున్న టైంకి ఏ రోజు ఇక్కడ ఇండియన్ టైమింగ్స్ తెలుసా మీకు అందరికి? ఇండియన్ టైమింగ్స్ వేరు మనది. 9 అంటే 10 అన్నట్టు. 5 minutes వస్తారా అంటాడు, గంట అవుతుంది. గంట కాదు, ట్రాఫిక్ ఘోరంగా ఉంది. అడుగు సూరజ్ని. ట్రాఫిక్ ఉన్నది. నువ్వు ఫస్ట్ రావాలి. నువ్వు నా దగ్గరికే 8:30కి వచ్చినావు. ఎట్లుంటది మరి శరత్ బాయ్ అంటే? చెప్పులు బాయ్. ఇప్పుడు నిద్ర వస్తుంది బాయ్ నాకు. డ్రైవరే నిద్ర వస్తుంది అంట. కథమే ఇక మనం డ్రైవ్ చేయమంటావా? నిద్ర శాశ్వతంగా నిద్ర పోతాం. మ్యాక్సిమం ఎన్ని గంటలు పడుతుంది చెప్పు మనకి? 1 పడుతుంది కదా. 1.5 హాఫ్ అన్ అవర్ పెడతాం. ఏమంటావు? డైరెక్ట్ దేవుడు మనం గుడికి పోలేదు, సీదా డైరెక్ట్ దర్శనం. డైరెక్ట్ దర్శనం. మనకి విఐపి పాస్ ఉంది. అసలు ఫ్రెండ్ సీట్ కోసం అవునా? ఓడి ఏమో బంటి. ఈమె పేరు వినీష, శ్రీరాంపూర్ డాన్ అంటారు. డివిజన్ లైన్ లీడర్ ఏమైనా, ఇంజనీర్ ఏమైనా. ఈయన వల్లనే లేట్ అయింది మొత్తం. ఏ బాబు ఏం సంగతి? బ్లాగ్ ఇస్తానవా అయ్యమ్మ? సార్ ఏంటి సార్ అది? బ్లాగ్ ఇస్తానవా అయ్యమ్మ? ప్లాన్ చేసినాం. ప్లాన్ ఏంటంటే మారేడుమిల్లి ఉండే మనీ బడ్జెట్ అయిపోయింది. దట్ ఈస్ ఆన్ అండ్ హియర్ కనెక్ట్. Which one? That reset set. Reset restart. My phone is Vivo. Vivo Y400. Yes. Go to slow. This is my phone. I am here. You go slow. We are knowing overall. But Prashant Rai is very smart today. Why? What is your secret? My secret is Mysore sandal. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. యా, You rotate the camera and You are Santoru daddy, no? you see that side. Before I use file. I am requesting to Sarath bhai you go slow. మేము పద్ధతిగా అమ్మ అందుకనే అమ్మ బంగారు తల్లి, చూపించే బుద్ధి మీకున్నా చూసే బుద్ధి మాకు లేదు. మేము పద్ధతిగా చెమ్మకి ఏది తినదని డిస్టర్బ్ చేయకండి. ఇంట్లో గంజా పెట్టు. ఎవరిని నువ్వు చెప్పచ్చుగా. డుమ్ము మోటో ఏమంటారు? ఓడి అమ్మ బంటి ఓడి రక్త పింజర్ రోయ్. ఇదే బస్ కొట్టేస్తుంది రోయ్. తిన్నారా? మనం తిందా వాళ్ళతో మనకేం పని. చలో మనం తిందాం దా బాయ్. ఇదంతే కాదు. ఏం తింటారు? ఇప్పుడు ఇక్కడ అసలు బాయ్ ఎక్కడికి వచ్చినా కూడా అర్థం చూడండి వదిలేనే వదలాడు. ఘోరం ఆ స్టైల్, ఆ స్పెక్స్. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కాలు మొక్కినా తక్కువనే.
ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఒకసారి తిని ఒక పీస్ బయట అవి తినేవాడు అంత ఒప్పిండి. ఫ్రెండ్స్ టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. ఇప్పుడు నువ్వు రైట్ కమాన్ రివ్యూ చెప్పు. జస్ట్ ఓకే బ్రో. స్పెషల్ ఏం లేదు. వేస్ట్ ఇంకో రైట్ అంటే మరి నేను అప్పుడు రూమ్ నుండి వచ్చి అప్పుడే తీయాల్సింది. అప్పుడే తీసిన అప్పటి నుంచి తీసిన చూపించాం అట్లా. సర్లే వచ్చిందండి వయ్యారి. సంపు మొసగొట్టుకుంటే సంపు. అప్పుడే టిఫిన్ తిన్నాను వచ్చినాం. పూరి ఇక్కడ అని చెప్పి ఇక్కడ పెడుతుంది. చెప్పిన పూరీలకు కొన్న వాళ్ళకి పూరి అని చెప్పిన బరాబర్ ఇచ్చిన అలాగే ఓకే ఖర్చు. ఎక్కడ చూసినా మాకు ఇది దప్పటం లేదు కదా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. తినిపించచ్చు కదా బ్రో. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. మేము అందరం ఉన్నామని కొంచెం కొంచెం తింటుంది, లేకుంటే ఇంట్లో ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే సెకండ్ అండి. మంచిగా తిన్నాం. ఇక టిఫిన్ ఏం టెంపుల్ పోవాలి ఇట్లా దర్శనం తీసుకోవాలి. అమ్మాయిలను చూడకూడదు. చూడకూడదు దర్శనం చేసుకోవాలి, రావాలి. మేము ముగ్గురం అయితే మంచిగా ఉన్నాం. ఇక అక్కడ ముందు సింగిల్ బతుకులకి ఇట్లా వెనక కూడా ఎత్తారు సాంగ్లు పెట్టుకొని. ఇప్పుడు మంచి సాంగ్ అసలు మళ్ళీ తర్వాత ఈ వ్లాగ్ వస్తే మాత్రం మేము మంచిగా ఉన్నట్టు కుశలంగా వచ్చేటప్పుడు వస్తుంది. అసలే మరి డ్రైవర్ అబ్బో ఇప్పుడు కొంచెం నేనైతే అక్కడ పక్క కూర్చున్నప్పుడు మెల్లగా పోయిండు కొంచెం జాగ్రత్తగా. ఇప్పుడు పక్కన వేరే వాళ్ళు ఉన్నారు ఇంకా గాల్లో లేపుతారు. బాగుంటే చెప్పు నేను లైన్ చెప్పు కానీ ఇలా చెప్పు. యాదగిరిగుట్ట వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ట్రెక్కింగ్. ఆల్రెడీ కార్ తీసుకొని పోవచ్చు కానీ ఎందుకో నడవబుద్ధి అయింది మాకు ఇక్కడికి వచ్చినప్పుడు, అందుకనే నడుస్తాం. ఎందుకంటే గుట్ట ఎక్కి పోతే కొంచెం బాగా పుణ్యం వస్తుందని మా వాళ్ళు అందరూ అన్నమని నడుచుకుంటే పోతాను అట్లా. రీచ్ అయిపోయినాం. చూద్దాం ఎట్లుంటుందో. అసలు ఎక్కుతాము. అక్కడ ఉన్నది చూడండి, ఇప్పుడు అక్కడ దాకా ఎక్కాలి మనం. ఇప్పుడు నడుస్తుంది, ఇగో ఎక్కుతుంది. 20-30 ఎందుకు పెట్టుకున్నావు బట్ ఇద్దరికి 10 రూపాయలు ఒకరికి. ఫ్రీ బస్ ఉన్నాక కూడా మేము నడుచుకుంటూ పోదాం. కొండెక్కుదాం అనుకుంటున్నాం. ట్రెక్కింగ్ చేస్తాం. ఇప్పుడు మంచిగా మాకే 365 మెట్లు ఎక్కుతాం. ఎట్లుంటుంది ఏమో తెలియదు కానీ కోతులు ఉన్నాయట. కట్టె పట్టుకోండి. ఆ కర్రీ ఇస్తాడేమో అడుగు. కట్టెలు పట్టుకుని వస్తాడు. హాయ్ ఫ్రెండ్స్. లేదు కట్టి ఉండాలి చేతులు. భయపెట్టకూడదు, చేతులు ఊరికే పట్టుకోవాలంటే. నా ఫోన్ పట్టుకొని ఉరకకోలే కోతులు. ప్లీజ్ చెప్తానా అందరికి, ఇప్పుడే చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ. నేను డిప్లొమా కాలేజీలో చదివేటప్పుడు కోతులు ఇట్లా పైకి వచ్చినాయి. అది సేమ్ పంది. పంది
కర్రలు పట్టుకొని నడుస్తున్నాడు చూడండి ఇక ఎట్లుంటారు. ఎవరిని కొట్టడానికి తెచ్చినాం? భయం కోతులు అంటే భయం అని చెప్పు, ఎందుకంటే చిన్నప్పుడు కోతి కరిచిందట, అందుకని ఇప్పుడు కట్టెలు పట్టుకొని తిరుగుతాడు ఎక్కడ ఉంటాయి అనేసి. నీ మీద పంపించమంటే పంపిస్తావు 4 పంపించేసాయి. ఎప్పుడు కానీ మా మనకి ఫోటోలు పిచ్చి, అమ్మాయిలు ఫోటోలు ఎడిటింగ్ చేస్తాడు. ఆ ఫోటోలు లిటరల్లీ మాకు అసలు ఏం తెలియదు, ఎట్లా పోవడో కూడా తెలియదు, కానీ అందరిని అడుక్కుంటూ పోతాం. అక్కడ నుంచి మెట్లు ఉన్నాయి, ఇలాంటి టైంలో లొకేషన్ కూడా పనికి రాదు, అసలు సిగ్నల్స్ కూడా లేవు కరెక్ట్. మనుషులకి పనికి వస్తారు. ఎంత టైం అవుతుందో తెలియదు. ఎన్ని మెట్లు అంటే 365 అంటే ఒక సంవత్సరం మొత్తం రోజులు అన్నట్టు. అట్లా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క మెట్టు ఎక్కబోతున్నాం ఇప్పుడు. అంటే ఈ సంవత్సరం మొత్తం మంచిగా ఉండాలి నెక్స్ట్ ఇయర్ అనేసి అట్లా, అందుకని వచ్చినాం. ఇప్పుడు ఫ్రీ బస్సెస్ ఉన్నాయి అందరికి, కానీ ఫ్రీ బస్సుల మీద అసలు వెళ్తలేము మేము. అంటే ఇక ఒకసారి చూద్దాం, ఎక్కి చూద్దాం ఎట్లుంటాయి ఎక్స్పీరియన్స్ అనేసి ఎక్కుతున్నాం. మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు అలియాలు రారు. ఎంట్రన్స్ మెట్ల మార్గానికి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం. ఇక్కడ నుంచి పైనకి ఎక్కాలి, ఇలా వెళ్ళాలి. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చూడండి సిటీ ఎట్లా కనబడుతుంది. ఒక 50 మెట్లు ఎక్కిలో లేదు కానీ కథం అయ్యింది ఎక్కడో అక్కడ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. మిట్ట మధ్యాహ్నం గుట్ట ఎక్కుతున్నాం కాబట్టి ఇక కొన్ని వాటర్ ఉన్నాయి, వాటర్ తాగి పైనకైతే వచ్చేసినాం. ఇంకా దర్శనమే అనుకుంటా. ఇక్కడ నుంచి ఇట్లా దర్శనానికి దారాన్ని ఉన్నది. వీళ్ళు ఇప్పుడు వస్తారు, అప్పుడెప్పుడు పోయి ఏమైంది ఇప్పటిదాకా ఏం చేసేది. పైనకైతే వచ్చేసాం. ఇక్కడ నుంచి మొబైల్స్ అలవ్ లేదట, సో మొబైల్స్ ఇక్కడనే పెట్టేసి దర్శనానికి వెళ్తే వెళ్దాం. ఏమంటావు బాయ్? ఫోన్స్ అక్కడ పెట్టాలి అందరం, ఇక్కడనే ఫోన్స్ పెట్టడం. సో ఇక్కడ నుంచి అయితే ఫోన్స్ అయితే అలవ్ లేదు. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 2.5 hours పట్టింది కదా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి. 2.5 hours పట్టింది ఇప్పటి నుంచి లైన్లలో. కానీ లోపల మాత్రం మస్తున్నది వ్యూ దేవుణ్ణి. నిజంగా ఇంతవరకు చూసిన వెయిట్ చేసిన టైం అంతా లోపల కోడితోనే చూసుడుతోనే మంచిగా అనిపించింది. అట్లా ఒక వీళ్ళే నడుస్తలేరు, ఎక్కువ దిగని అంటారు. ఈమె చూసేది కదా ఒడియమ్మ బంటి అన్నట్టు నడుస్తలేరు కిందికి. సేమ్ ఇప్పుడు వచ్చిన రూట్లోనే మళ్ళీ కిందికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళాలి నడుచుకుంటే, ఎందుకంటే అక్కడనే ఎక్కడ స్టార్ట్ అయినామో అక్కడికి వెళ్తాం. ఇట్టకేలకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ మెట్లెక్కి అంత వెయిట్ చేసి దేవుని చూసినాములే అలసట మొత్తం పోయినట్టు అనిపించింది. అసలు మంచిగా ఉంది లోపల. అసలు ఒక గుహల ఆర్కిటెక్చర్ కానీ ఆ కట్టిన విధానం కానీ ఆసం అసలు నిజంగా. ఒక వైబు లోపల గుహల దేవుని చూసుడుతోనే ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. మంచిగా ఉంది నిజంగా. అందరు విజిట్ చేయండి యాదగిరి గుట్ట ఖచ్చితంగా. కిందికి అయితే వచ్చేసినాం ఆల్రెడీ. మెట్లు దిగి మళ్ళీ ఎట్లయితే వెళ్ళినామో అట్లనే కిందికి వచ్చినాం. నేను శరత్ బాయ్ వచ్చినాం. ఇంకా 6 అక్కడనే ఉన్నారు. వాళ్ళకి నడవస్తలేదు పాపం. అట్లా ఉంటాయి కొందరికి అలా కోపిక లేదు. మేము ఎట్లాగో మెల్ల ఓకే వేసుకొని వచ్చేసినాం ఆల్రెడీ. ఇంకా ఇక్కడ నుంచి మన కార్ పార్కింగ్కి ఇంకొక 1 kilometer ఉంది. 1 kilometer ఉంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ కార్ తీసుకొని మేబీ స్వర్ణగిరి వెళ్తాం కావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 3 o'clock అవుతుంది. ఏమన్నా లంచ్ అన్నీ మనం వేసి స్వర్ణగిరికి స్టార్ట్ అవుతాం. ఎట్లా అనిపించింది బ్రో దర్శనం? 3 hours వెయిట్ చేసినాక. 3 hours వెయిట్ చేసినాం అని 10 seconds. విజిట్ యాదగిరి కంపల్సరీ విజిట్ చేయాలి. అంటే విజిట్ చేస్తే మెట్ల మార్గం నుంచే ఓన్లీ బస్ ఎక్కి ఫ్రీ బస్ ఉన్నాయా అని అట్లా ఓకొల్లి మెట్లు ఎక్కితే మంచిగా ప్రశాంతంగా మంచిగా వైబ్ చూసుకుంటా అక్కడ మొత్తం వ్యూ కనబడుతుంది. గుట్టపైన వెళ్తే మొత్తం అసలు వేరే. కానీ ఫోన్స్ అలవ్ లేవు పైనకి, ఇంకా బాగా కవర్ చేస్తుండే. కానీ ఆ లోపలికి ఓడితోనే నీకు ఆ లైటింగ్ అది మొత్తం గుహ లోపల మస్తు ఉంటుంది. ఇవాళ చాలా తక్కువ ఉన్నాయి, అయినా కూడా 3 hours పట్టిందంటే నార్మల్ డేస్లో మాత్రం
వీకెండ్స్లో మాత్రం మస్తు మాత్రం కథమే. వీకెండ్స్లో మాత్రం రాకుండా సాటర్డే సండే ఏ డే అయినా రాలి. ఓ 2-3 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది దర్శనం మొత్తం. వీకెండ్స్లో వస్తే మాత్రం కథమే. వీక్ అయితే ఎండ్ అవుతావు. నేను అందుబాటు అయితే కనవాలే దర్శనంలో ఎక్కడున్నాడేమో అని. మాతోనైతే లేకుండే. ఎక్కడున్నా మేమందరం ఒకటే కాడ ఉండే. మేమందరం ఒకటే కాడ ఉండే. అక్కడ ఒక అమ్మాయి కనిపించింది, ఆమెతో పాటుగా దర్శనం చేస్తున్నాం. అట్నే ఉన్నట్టున్నది. వైట్ షర్ట్ అందుకనే వేసుకొచ్చింది ఇలా. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి అలాంటి అమ్మాయితో నెక్స్ట్ పెళ్లి పక్క, నా పెళ్లికి రాండి. ఎక్కడ ఊరు చెప్పు, పేరు చెప్పు, ఊరు చెప్పు, పేరు చెప్పు, పెళ్ళి ఎక్కడే చెప్పు నువ్వు. గద్వాల్లో రాండి, భోజనాలు ఫ్రీ, టికెట్ డబ్బులు మీవే. అదేంద్ర వాళ్ళు పిల్లలు నమ్మిన సంఘ నాకు పోతారు. ఇది మాత్రం గుర్తు. లైఫ్లో సక్సెస్ కొట్టారు కానీ పిల్లలక తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఇప్పుడు కొట్టినావు నువ్వు సక్సెస్? ఇలాంటి సక్సెస్ లో ముందుంటున్నా. ఇప్పుడు ఇలాంటి చెప్పేటి పైకి మాత్రమే, లోపల అన్ని ఇష్టాలు ఉంటాయి. అందరితో నైట్ 1 గంట చాటింగ్ ఉంటాయి. పైకి మాత్రం పిల్లొద్దు అన్నీ చెప్తారు. అవన్నీ నమ్మకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. ఎందుకంటే ఫ్రెండ్ అని లాస్ట్కి ఉన్న సీట్ మీద ఉండేవాడిని లేపి కూర్చునేతోడు ఈడు. నేను సీట్ ఖాళీగా ఉండే దాంట్లో కూర్చునేతోడు నేను. ఇలాంటి ఏరియాలు నమ్మినంటే ఇక లైఫ్ మొత్తం ఇంకా సంఘానికి పోవాల్సిందే అవతల వాళ్ళు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. మా కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఏమన్నా వాళ్ళు అట్లా పడతారు. మేము ఇట్లా షార్ట్ కట్లో దునికేసి వచ్చినాం. వాళ్ళని పికప్ చేసుకొని సీరియస్ స్వర్ణగిరికి వెళ్ళిపోదాం. వాళ్ళని పికప్ చేసుకొని ఘోరం వేడి ఉన్నది. లంచ్కి మా ఇంటి భోజనానికి అయితే వచ్చేసినాం. ఘోరంగా ఆకలి అవుతాను. లంచ్ అయితే అయిపోయింది, తినేసినాం. ఇప్పుడు నెక్స్ట్ స్వర్ణగిరికి వెళ్ళాలి. మళ్ళీ స్వర్ణగిరిలో ఎట్లా ఏంటి దర్శనం ఎట్లా అవుతుంది ఏంటి అనేసి నెక్స్ట్ అప్డేట్ ఉంటుంది, చూడాలి. ఫైనల్లీ స్వర్ణగిరి అయితే వచ్చేసినాం. ఇప్పుడే దిగినాం. యాదగిరిగుట్ట అయిపోయింది. స్వర్ణగిరి చేసుకోవాలని ఆ సన్సెట్ చూసి వెనకాల క్రేజీ ఉంది అసలు. ఇక్కడ దర్శనం చేసుకుందాం. మరి ఫోన్స్ కూడా ఇక్కడ కూడా అలవ్ లేదట. చూడాలి ఇక బయట పెట్టి దర్శనానికి అయితే వెళ్దాం. ఫస్ట్ ఫోన్స్ అయితే లోపలికి అలవ్ లేదట ఇక్కడ కూడా. సో ఫోన్స్ పెట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఫోన్ తీసుకొని బ్లాగ్ చేద్దాం. రైట్, ఇక్కడ దర్శనం కూడా అయిపోయింది స్వర్ణగిరిలో. ఇప్పుడే ఫోన్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ మన స్వర్ణగిరికి ఎందుకు వస్తామో ఆ లోకంకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు చూద్దాం ఎట్లా ఉంటుందో. ఎప్పుడు ఇవ్వలే నేను కూడా ఫస్ట్ టైం స్వర్ణగిరికి రావడం. ఒక 10 minutesలో దర్శనం అయిపోయింది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నది. ఎక్కువ రద్దీ లేదు. ఆఫ్టర్ లాంగ్ టైం ఎప్పటి నుంచో అనుకుంటాను స్వర్ణగిరి రావాలని, కానీ ఇప్పుడు పాసిబుల్ అయింది. కానీ చాలా ప్రశాంతంగా ఉంది, మంచిగా అనిపించింది. ఫ్రెండ్స్తో ఇట్లా లాంగ్ వీకెండ్ రోజు ఇట్లా రావడం. మళ్ళీ నెక్స్ట్ లాంగ్ వీకెండ్ ఎక్కడికైనా ప్లాన్ చేయాలి. చూసారా వెంకటేశ్వర స్వామి, ఆ వ్యూ చూస్తేనే మస్తు అనిపిస్తుంది. నిజంగా కన్నుల పండగ లెక్క ఉంది ఇక్కడ. ఎంత ప్రశాంతంగా అంటే ఆ ఓం నమో వెంకటేశ అని అది ఎన్నుకుంటా. ఇలానే మీరు కూడా విజిట్ చేయండి స్వర్ణగిరి అండ్ యాదగిరిగుట్ట. ఈరోజు లేట్ అయినా కూడా మంచి దర్శనాలు అయితే మంచిగా కంప్లీట్ అయినాయి. ఇప్పుడే లైట్ లాంచ్ చేసి ఇక్కడ స్వర్ణగిరిలో వ్యూ మాత్రం చాలా బాగున్నది. అందరు ఫొటోస్ వీడియోస్ అసలు ఒక మంచి అంటే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. ఆ వైబ్ మాత్రం ఇక్కడనే మా పెద్దక్క ఉన్నది. ఏమంటారు చూద్దాం. మా పెద్దక్క స్వర్ణగిరిలో ఈవినింగ్ వ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా రాకపోతే వచ్చి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా బాగుందా ఫ్రెండ్స్? ఆబేన్స్, ఆ తర్వాత ఆబేన్స్, ఈ బేన్స్, ఈ తర్వాత ఈ ఫ్రెండ్స్, ఊ బేన్స్, ఊ తర్వాత ఊ బేన్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. అర్రే
क्या करते हो दोनों तुम? हाँ యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. స్వర్ణగిరి అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంతసేపు ఫోటోలు దిగిళ్ళు మా వాళ్ళు చాలా మంచిగా ఫోటోలు దిగిళ్ళు ఇక అన్నీ వేసిళ్ళు. స్వర్ణగిరి అయితే కంప్లీటెడ్. మంచిగా దర్శనం అయితే మంచిగా అయింది. దేవుని చూసుడు దర్శనం చేసుకుండు మంచిగా ఫోటోలు వీడియోలు అన్నీ అయిపోయినాయి. మీరు కూడా వస్తే ఈవినింగ్ టైంలో రండి. స్వర్ణగిరి వస్తే మాత్రం ఈవినింగ్ టైంలో అంది ఒక వ్యూ ఉంటుంది. అలా రండి, బబ్బా వేరే లెవెల్ అసలు. మీకు పిచ్చి కేక. ఫోటోగ్రాఫర్ కరెక్ట్ ఉంటే మాత్రం ఫొటోస్కు ఏ డోకా ఉండదు. అంత మంచి లైటింగ్, అంత వేరే లెవెల్ అసలు నిజంగా. అప్పుడే మొత్తం నీరసంగా ఉండి ఇప్పుడు ఫోటోలు దిగి హుషారైపోయారు మొత్తం ఘోరంగా. అమ్మాయిలు అయితే నడవడానికి ఫోటోలు దిగి మొత్తం ఉరుకుతాళ్ళు ఫోటోలు దిగుడు ఉరుకుతాళ్ళు కదా. ఇవో ముఖ్యంగా పెద్ద అక్కడ అయితే ఘోరం ఇక. ఆకాశం తాకాలి అని ఉందా నాతో రా చూపిస్తా సరదా నీలంతా చేసే వీలుంటా ఏముంది ప్రేమిస్తే సరిపోతా. कहते हैं खुदा ने इस जहां में सभी के लिए किसी न किसी को है लाया हर किसी के लिए तेरा मिलना उस रब का इशारा मानो तुझको बन तेरे जैसे ही किसी के कुछ तो है तुझसे राबता कुछ तो है तुझसे राबता कैसे हम जाने हमें क्या पता कुछ तो है तुझसे राबता तो हम सफर है फिर क्या फिक्र है जीने की वजह यूं ही तो मरना इसके థ్యాంక్ యూ సార్. నువ్వు పాడింది ఏ రకం తల్లి? హిందోళం సార్. ఇవియో వెన్న పూస పలికే ఆపే మనస మౌనం తోటి మాటారి భాష అంటే నీకే అలస ఇయల గట్టు ఆ పూల చెట్టు నించెల్ల పడవే అంటున్నాయి. ఒక పాడుతున్నా భయపడకండి నువ్వు ఆడు ఫస్ట్. మన నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రావణి ఫ్రమ్ హైదరాబాద్. నేను పాడబోయే పాట శంకరాభరణం చిత్రంలోనిది. సామజ వరగమన. రచన వేటూరి గారు. త్యాగరాజ కీర్తన. సంగీతం కేవి మహాదేవన్. అంతులేని ప్రేమను లోపల దాచుకునే తంతు తేలనిరా కొంత దాటి వెళ్ళక ఈయన ప్రేమను ఆపినరెవరట నేనేనా నా మాటున బాధకు మాటల క్యూరువ నన్ను కన్న కళలకు ఆక్సిజన్ స్టోరువ చేరువ చేరువ అవుతున్న స్టారువ నా జత కాగలవా నా మనసును తడిపిన తొలి తొలి వెలుగు తలుపును తడిపిన తొలగరి చినుకువ విరిసిన పెదవుల నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిన 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 మీ 2-4 తగిన 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 6-8. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. మాటలు రావే ఎలా ఉన్నది మంచి సంగతి బయటకి రాదే అతడిని చూస్తే అతడిని చూస్తే బాయ్ బాయ్. ఎట్లా ఉంది, ఎట్లా అనిపించింది చెప్పదు? అసలు బాగా అనిపించలే. ఇంకొకసారి ఎప్పుడు ట్రిప్కి రావద్దు అనిపించింది. ఎందుకు అట్లా మరి ఎందుకు వచ్చినావు? ఇక అయిపోయింది అలా ట్రిప్. మాకు ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ముచ్చట్లు ఏమైనా ఉంటే మరి లాస్ట్ ముచ్చట్లు ఏమైనా చెప్తే గట్టిగా. ఫుల్ ఎంజాయ్ చేసినాం. మీరు కూడా వెళ్ళాలని పక్క పోతున్నాం. ఫ్రెండ్స్తో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. బాగా ఎక్సల్ ఎక్కడ
చిన్న వచ్చి ఫైనల్లీ తుగుగూడకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీళ్ళందరినీ దింపేసి మేము ఇద్దరం ఎల్బీనగర్కి వెళ్ళిపోతాం. రైట్ మరి హోప్ యు గైస్ ఎంజాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ట్రిప్ ఎంజాయ్ అంటున్నా గాలి ఈవినింగ్ స్వర్ణగిరి లైటింగ్కి సాటిస్ఫాక్టరీ అంతే. ఈసారి ఎంత మీరు మళ్ళీ ఒకసారి వెళ్తాం. ప్రతి మంత్ ఒక టూర్ వస్తుంది. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొడతాను బాయ్ కట్లు కొడతాను కాలి. ఎట్లా అనిపించింది బాయ్ డ్రైవింగ్? ఎట్లా అనిపించింది అసలు? బాయ్ డ్రైవింగ్ బాయ్ బాయ్ అందరికి బాయ్.